హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ తుర్కుని. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ టిప్ వచ్చేయండి, తరచుగా మన ఇంట్లో బిర్యానీ అయ్యి చేసుకున్నప్పుడు మనం బిర్యానీ ఆకును అయితే ఉపయోగిస్తామండి. ఆ బిర్యానీ ఆకు వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక ప్రమిదను అయితే తీసుకున్నానండి. ఇలా ప్రమిదలోకి 2 బిర్యానీ ఆకులను అయితే ఇలా కొంచెం నేను కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ ప్రమిదలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి కదండి బిర్యానీ ఆకు. ఇలాగే నేను అగ్గిపెట్టెతోటి ఆకులను అయితే అంటించేసుకుంటున్నానండి. ఒకవేళ ఆకు అన్నది అంటుకోకపోతే కొంచెం కర్పూరం వేసుకుని ఇలాగ ఆకును అయితే అంటించుకోవాలండి. ఈ ఆకు ఇలా అంటించుకోవడం వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో తెలుసుకుందామండి. ఇలా ఆకు మొత్తం అంతా అంటుకున్న తర్వాత పొగ వస్తుంది కదండి. ఈ పొగ వల్ల మన ఇంటిలో దోమలు కానీ ఈగలు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏమి రావండి. మంచి ఉపయోగం ఉందండి బిర్యానీ ఆకు వల్ల. మన ఇంట్లో తరచుగా ఆల్అవుట్ అది ఉపయోగిస్తామంటాం కదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆల్అవుట్ ఉపయోగించాలన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఆల్అవుట్ కూడా అందరికీ పడదు కదండి. అలాగా పడలేని వాళ్ళు ఈ చిన్న టిప్ అయితే ఉపయోగించండి. బిర్యానీ ఆకుని ఇలా అంటించుకుని మీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక పక్కకు పెట్టుకుంటే దీని నుంచి వచ్చే ఘాటు స్మెల్కి ముఖ్యంగా ఈగలు కానీ దోమలు కానీ అస్సలు రావండి. అలాగే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ టిప్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుంది. మరొక టిప్ వచ్చండి, మన ఇంట్లో తరచుగా వంటకు కావాల్సిన సరుకులు అవి తెచ్చుకుంటాం కదండి. గోధుమ రవ్వ, వరిపిండి, శనగపిండి, మైదా పిండి ఇలా వంటిల్లు సరుకులన్నీ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి నిలవ ఆగవండి. మనకి పెంకు పురుగు లాంటివి తెల్ల పురుగు లాంటిది పట్టేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా పిండికి అయితే బాగా పట్టేస్తూ ఉంటుంది. మైదా పిండి అవని శనగపిండి అవనండి, వరిపిండికి కానీ గోధుమ రవ్వ అని ఏమైనా ఏ పిండికైనా రవ్వకైనా సరే అండి ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. ఇలా పిండిలో కానీ రవ్వలో కానీ ఇలా 2 బిర్యానీ ఆకులు వేసుకుంటానండి. పురుగు అన్నది పట్టదండి, ఎక్కువ కాలం నిల్వ ఆగుతుందండి. మనం బిర్యానీ ఆకు వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో చూసుకున్నాం కదండి. అలాగే ఈ టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మరొక టిప్ వచ్చండి, మనం తరచుగా మిక్సీ జార్లు ఉపయోగిస్తూ ఉంటాం కదండి. ఈ మిక్సీ జార్లు పైన క్యాప్ ఉంటాయి కదండి. పైన క్యాప్ ఉన్న దానికి రబ్బర్ ఉంటుంది కదండి. ఈ రబ్బర్ అయితే లూజ్ అయిపోతూ ఉంటుందండి. ప్రతిసారి మనం బయటికి తీసుకెళ్ళి రబ్బర్ని మార్చుకోలేం కదండి. దీని గురించి అయితే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మరి లూజ్ అవుతే మట్టికి ఈ టిప్ అయితే పాటించండి. తక్కువ లూజ్గా ఉంటే మట్టికి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉపయోగిస్తే బాగానే ఉంటుందండి. లేదు బాగా లూజ్గా ఉందంటే ఈ టిప్ అయితే మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. బయటికి వెళ్ళి మళ్ళీ మిక్సీ జార్లు రబ్బర్లు అయ్యి కొనవలసిన అవసరం లేకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మన ఇంట్లో మన హెయిర్ బ్యాండ్స్ అవి ఉపయోగిస్తూ ఉంటాయి కదండి రబ్బర్లు. ఆ రబ్బర్లు అయినా సరే లేకపోతే స్వీట్ బాక్స్కి వస్తాయి కదండి. స్వీట్ బాక్స్ రబ్బర్లు అయితే మంచిగా పనిచేస్తాయండి. ఎందుకంటే ఇవి బాగా స్టిఫ్గా ఉంటాయి, కొంచెం లావుగా కూడా ఉంటుంది కదండి. నేనైతే స్వీట్ బాక్స్ రబ్బర్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఈ రబ్బర్ వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో మీరే చూడండి. ఈ రబ్బర్ని అయితే నేను మిక్సీ జార్కి అయితే ఇలాగ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకోవడం వల్ల బాగా స్టిఫ్గా పట్టేసి ఉంటుందండి, అసలు ఊడిపోదండి. ఇలా మిక్సీ జార్కి ఇలా రబ్బర్ వేసేసుకున్న తర్వాత మనం ఎప్పట్లాగా మిక్సీ పట్టుకున్నా సరే పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఏం చేసుకున్నా సరే కిందకి జారకుండా స్టిఫ్గా అలాగే పట్టేసి ఉంటుందండి. ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోకండి. బాయ్ అండి.